ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మరొక సందేహం అండి. సాధారణంగా అందరికీ వచ్చేటువంటిదే. అంటే ఒకరు వేసుకున్న బట్టలు మరొకరికి దానం ఇవ్వచ్చా? అలాగే ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నా, లేకపోతే ఒకే వయసు వాళ్ళు ఉన్న అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ ఒకళ్ళు బట్టలు వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవచ్చా? దానం ఇవ్వడం కానీ ఒకరు వేసుకోవడం కానీ అసలు శాస్త్రం ఏం చెప్తోంది వీటి గురించి? అంటే కొన్ని చోట్ల విన్నానండి, మీరు అలా చేయొద్దు, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంట్లోంచి అని ఒక మాట అన్నారు. నిజంగా అలా ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ శాస్త్రంగా మనం ఆలోచన చేసినట్లయితే మన పూర్వీకులు దేన్ని కూడా వృధా చేయనివ్వలేదు. అది మనం గమనించుకోవాలి. ముఖ్యంగా మనం మన దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని ఇంకొకరికి దానం చేయటం మూలకంగా తప్పు అనేది ఎక్కడ లేదు, ముఖ్యంగా ఆలోచన చేస్తే. అయితే ఇక్కడ ఈ దానం చేయటం అనేటువంటి దగ్గరికి వచ్చేసరికి పాత బట్టలు దానం చేయాలా, కొత్త బట్టలు దానం చేయాలా, పాత బట్టలు చేయొచ్చా చేయకూడదా అనేటువంటి, కొత్త బట్టలు ఎట్లాగో మనం దానం చేయటం అనేది చాలా మంచిది. సరే, పాత బట్టలు చాలా ఉండిపోయినాయి. ఇప్పుడు ఏమిటంటే ప్రతి ఒక్కరికి బీరా తీస్తే కింద పడిపోయేటువంటి వస్త్రాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే రోజుకొక రంగు, రోజుకొక కడితేనే కానీ గొప్పవాళ్ళం కింద అని సమాజంలో చూడలేని పరిస్థితులకు వచ్చేసారు. ఇవి కూడా ఎక్కువైపోతున్నాయి. అంటే ఇలాంటి పాత బట్టలు మనం ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు మనం దాన్ని దానం చేయొచ్చు, అంటే పేదవాళ్ళకి ఇవ్వవచ్చు, తప్పులేదు. అయితే మీరు వేసుకున్న బట్టలు మీకేమైనా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కనుక ఉన్నట్లయితే ఆ బట్టలు ఇంకొకరికి ఇవ్వకుండా ఉండటం మంచిది. తద్వారా వాళ్ళకి ఆ వ్యాధి వస్తుంది. అంటే మనం అలాంటివి చేయకుండా ఉండటం చాలా మంచిది, ఉత్తమం. రెండోది, టీబీ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి వస్త్రాలు. ఎందుకంటే టీబీ వ్యాధి అంటే వారి మాటల్లో కూడా, వారి ఉమ్ముతుప్పరులో కూడా ఆ యొక్క వ్యాధి లక్షణాలు ఉంటాయని చెప్తూ ఉంటారు కదమ్మా. వారికి విడిచిన గాలిలో కూడా వాళ్ళకి దూరంగా ఉండాలి అన్నట్టుగా డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. ఉమ్ము నుంచి కూడా అది ఇంకొకరికి వ్యాప్తం అవుతుంది. అంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నా, వాళ్ళ తిండి గబుకుని బట్ట మీద పడ్డా, ఇలాంటివి వాళ్ళు ఈ బట్టల్ని దానం చేయకుండా ఏదైనా తగలబెట్టేసి, మరీ ఎక్కువగా ఉంటే తగలబెట్టేయటం మంచిది. నేను వ్యాధుల గురించి చెప్తున్నాను. మీరు బట్టలు ఇవ్వాలి, లేదండి మా ఇంట్లో అందరం బాగున్నాం, మాకు సైజులు సరిపోవటం లేదు, తర్వాత అసలు వాడటం లేదు వాటిని అనుకున్నప్పుడు శుభ్రంగా మీరు ఉతికించాలి ఆ బట్టల్ని. ముఖ్యంగా విడిచిన బట్టలు ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు. ఉతికించి చక్కగా మడత పెట్టి మీరు పక్క వాళ్ళకి, లేని వారికి దానం చేస్తే మీకు ఎప్పుడు కూడా శుభమై ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం, పాత బట్టలు ఇచ్చేటువంటి విషయం. అయితే ఈ పాత బట్టలు ఇస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఇంకొక పని చేయాలమ్మా. మీరు మీ దగ్గర 10 జతలు ఉన్నాయి, ఇంత అన్నం ప్యాకెట్ 10 రూపాయలు 100 రూపాయలు దాని మీద డబ్బులు పెట్టి కూడా ఇస్తే ఇంకా చాలా పుణ్యం వస్తుంది. ఇది చేయటం మూలకం అంటే వస్త్రదానము, అన్నదానము, దక్షిణా సహితంగా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎప్పుడు కూడా మన పూర్వీకులు ఎవరన్నప్పుడు ఇంటికి ముత్తైదువులు వచ్చినా సహజంగా మీరు ఆడవాళ్ళు ₹1 పెట్టకుండా జాకెట్ ముక్కలో తాంబూలం ఇచ్చేవాళ్ళు కాదు. అంటే దక్షిణతో ఏదైనా ఇవ్వాలి అనేటువంటిదా. కాబట్టి వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ కూడా మనం ఇచ్చేది ఇంకో రోజు ఉపయోగపడుతుంది. ఆహారం ఆ రోజు తింటారు, ఈ ₹10 ₹100 ఇంకో రోజు ఏదైనా తెచ్చుకొని తింటారు, ఈ బట్టలు కట్టుకుని. అంటే మనం వాళ్ళకి ఆనందాన్ని ఒక 2 రోజులు మనం ఇవ్వగలుగుతున్నందుకు కానీ భగవంతుడు అది హర్షణీయంగా పరిగణిస్తాడు. కాబట్టి పాత బట్టలు ఇచ్చే విధానంలో ఈ విధానాన్ని పాటించడం చాలా మంచిది. అయితే మీరు అడిగినటువంటి సందేహం, ఇప్పుడు మనకి ఈ చేతబడి బాణామతుల దగ్గర వాళ్ళు వాడిన వస్త్రం ఏమైనా ఉంటే పట్టుకురండి. వాళ్ళ మనకి కొన్ని సినిమాల్లో కూడా ఈ వస్త్రం కట్ చేసి ప్రయోగాలు చేసినట్టుగా కూడా చూపిస్తూ ఉంటారు కదా. అందుకని వీళ్ళకి భయం అన్నమాట. అంతేగాని ఇవ్వకూడదు అనేది ఎక్కడా లేదు. అంటే ఇది బయట వారి వరకు. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మీరు బాగా గమనించండి. పూర్వకాలం, ఇప్పుడు ఇంత బట్టల షాపులు ఇవన్నీ బాగా వచ్చినాయి, డబ్బులు కూడా ఇప్పుడు బాగా చేతుల్లో తిరుగుతున్నాయి అందరికి. కానీ పూర్వం బట్టలు కొనుక్కోవాలంటే సంవత్సరానికి ఒకసారి ఏవో
ఒక జత కొంటే కొన్నట్టుగా ఉండిన రోజులు నిజం. చాలా మేము కూడా చుట్టం జరిగింది. అప్పుడు పండగ వచ్చిందంటే అప్పుడు మాత్రమే, అప్పుడు ఏదో మాత్రమే ఒక్క పండగకి కొనేవాడు సంవత్సరంలో ఒకసారి. ఆ. మరి అప్పుడు అన్నయ్య బట్టలు తమ్ముడు వేసుకునేవాడు. స్కూల్ యూనిఫామ్స్ కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అవును. కొద్దిగా దాన్ని సరి చేసేవాళ్ళు. అవును. ఆ? మళ్ళీ అక్క బట్టలు చెల్లెలు వేసుకోవటము ఇవన్నీ జరిగినాయి కదా. అప్పుడేమి ఈ అనుమానాలు లేకుండా హాయిగా వాడుకున్నాం, అవును. ఆనందంగా వాడుకున్నాము. హాయిగా పుస్తకాలు కూడా చదువుకునే ఇప్పుడు అట్లా వాడుకోవట్లేదు. నెక్స్ట్ వేరే మారాలని చెప్పి ఇదంటే ఏంటంటే ఇది మనము ఒక రకంగా ఇప్పుడు చేస్తున్న పని దరిద్రానికి సంకేతం. అవునండి. మరి అంతే కదా. పూర్వం టెక్స్ట్ బుక్స్ ఒకరి నుంచి ఒకరు వాడుకుంటూ వచ్చేవాళ్ళం. వాడేవాళ్ళం. ఇప్పుడు నేను వాడను, నాకు కొత్తగా ఉండాలి, నాకు నీట్గా ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలని చెప్పేసి మేమేమైనా పేదవాళ్ళమా పాత పుస్తకాలు వాడటానికి అని మనకు మనమే డబ్బుని తగలబెట్టుకుంటున్నాం, ఇండైరెక్ట్గా వేస్ట్ చేసుకుంటున్నాం. వేస్ట్ అవుతుంది. అవును. చాలా వృధా అవుతోంది. దీనివల్ల ఏమవుతుంది, చెట్లను కొట్టేస్తున్నారు. పుస్తకం తయారు కావాలంటే పేపర్ కావాలి కదా, అవును. పేపర్ చెట్ల నుంచే కదా వస్తుంది. ఇట్లా అన్ని ప్రకృతి లోపల మళ్ళీ మీరు బాగా గమనించండి, ఈ రోజుల్లో పిల్లలు పేపర్లు ఊరికి ఇట్లా పుస్తకాలు ఇలా చించేస్తూ ఉండేవాడు. మా రోజుల్లో అలా చించేవాళ్ళం కాదు. అమ్మో, అసలు ఎంత పెద్ద చాలా తప్పులాగా. నీట్గా పెట్టుకునేవాళ్ళం, అవును. చాలా జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళం. కాబట్టి ఇట్లాగే ప్రతిదీ కూడా అప్పట్లో జాగ్రత్త ఉండటం మూలకంగా, ఆ పెద్దలు అలా నేర్పటం మూలకంగా 10 మంది ఉన్న ₹1 సంపాదనతో కూడా ఆనందమైన జీవితం ఉన్నది. దానికి కారణం ఆ ఇంటి ఇల్లాలి యొక్క గొప్ప చమత్కారం, ఆవిడ తెలివితేటలు అవన్నీ కూడా, ఆవిడ పోషణ, ఇంటిని ఎలా జాగ్రత్తగా. ఇప్పుడు 100 లక్షలు వచ్చినా కూడా నడపలేనటువంటి పరిస్థితిలో నేటి సమాజం ఉన్నది. కాబట్టి పాత బట్టలు దానం చేయాలనుకున్నప్పుడు శుభ్రంగా ఉతికి, ఇవ్వాలి. ఇంకా వీలుంటే ఇస్త్రీ చేసి ఇవ్వండి, తప్పులేదు. ఒకసారి చేసి ఇస్తారు, ఇస్తే మహా అయితే నీట్గా కనిపిస్తాయి. తీసుకునేవాడు కూడా ఆనందంగా బాగున్నాయిరా అని చెప్పి తీసుకుంటాడు. ఇలా తీసుకుని మళ్ళీ వాడు డస్ట్బిన్లో పడేసేటట్టుగా ఇవ్వడు. ఇది మామూలుగా ఇవన్నీ పైన. లో దుస్తులు అస్సలు ఇవ్వకూడదు. మనకి లో దుస్తులు అంటే చొక్కా లోపల ఉండేటువంటివి, ప్యాంటు లోపల ఉండేటువంటి వాటిని మనం లో దుస్తులు అంటాం. అలాంటివి ఎప్పటికీ కూడా ఇవ్వకూడదు. మనం వాటిని కట్ చేసి పడేయటమే తప్ప అవి ఎవరికి ఇవ్వకూడదు. అంటే ఇవి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. వస్త్రాల విషయంలో రోగంతో బాధపడుతూ, ఈ టీబీ వ్యాధులు కానీ, సోరియాసిస్ కానీ, కుష్టు వ్యాధితో బాధపడుతూ వాళ్ళకు కూడా కొంతమంది ఇంట్లో మంచి డ్రెస్సులు వేసి చుట్టాలు వచ్చేసరికి నీట్గా చూపిస్తానికి కూర్చోబెడతారు. వాళ్ళ బట్టలు మళ్ళీ మనం అవి కొంచెం ఆ పుండుకు సంబంధించి మరకగా పడితే తీసేసి ఎవరికో ఇస్తారు. మళ్ళీ వాళ్ళకి ఆ వ్యాధి వస్తుంది కదా. కాబట్టి అలాంటి పనులు మాత్రం దయచేసి చేయొద్దని నేను మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తాను. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.